యెషయా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం. కీడు చేయుట మానుడి, మేలు చేయుట నేర్చుకొనుడి, న్యాయమును జాగ్రత్తగా విచారించుడి, హింసిస్తున్న వారిని విడిపించుడి అని బైబిల్ చెప్తుంది. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో కీడు చేయటం మానాలి, మేలు చేయ నేర్చుకోండి. కీడు అంటే ఒకరి మీద కక్షలు, పగలు, కుళ్ళు, కుట్రలు పెట్టుకోవడమే, ఒకరు బ్రతుకుతుంటే చెడగొట్టాలనుకోవడమే, ఒకరు మంచి పదవుల్లో ఉంటే పడగొట్టాలనుకోవడమే, ఒకరికి మంచి ఉద్యోగం వచ్చిందంటే ఈర్ష్య, కుళ్ళు, ఇవే. ఒకరు బాగా మంచి పంట పండిస్తున్నారంటే వాళ్ళ మీద విరవిగిపోవడం, వాళ్ళని చూసి బాధపడడమే, ఇదే కీడు అంటారు. ఒకరిని చంపాలనుకోవడమే కీడు, ఒకరిని హింసించడమే కీడు. ఈ కీడులు సమస్త పాపమునకు, సమస్త శాపమునకు కారణాలవుతాయి. అందుకే దేవుడు యెషయా ప్రవక్త ద్వారా అంటున్నాడు, కీడు చేయటం మానుడి, మేలు చేయి నేర్చుకునుడి. ఒకరికి అన్యాయం చేయకండి, మేలు చేయండి. మేలంటే ఏంటంటే చేతులైతే సహాయం ఇతరులకు చేయి, చేతులైతే ఎవరైనా ఇబ్బందులు ఆపదలు ఉంటే ఆదుకోను. అప్పుడు నీకు 1000 దేవుడు మేలు చేస్తాడు. అందుకే కీడు చేయటం మానుడి, మేలు చేయి నేర్చుకుని అంటున్నాడు. ఇంకొకటి, న్యాయమును జాగ్రత్తగా విచారించుడి అంటున్నాడు. న్యాయం ఏది, అన్యాయం ఏదని విచారించి అడిగి తెలుసుకోవాలి. న్యాయం అంటే ఏంటి? న్యాయాధిపతి యేసు ప్రభు వారే, యెహోవా దేవుడు. ఆయన ఆజ్ఞల ప్రకారం నడచడమే న్యాయమని అడిగి తెలుసుకోవాలంటే వాక్యం చెప్తున్న సేవకులని తెలుసుకోవాలి. వీరికి ప్రార్థనకు వచ్చి వినిపోతున్నాం చాలనేది కాదు. ప్రార్థనకు వచ్చిన తర్వాత సేవకుడు ఏం చెప్తున్నాడు, బైబిల్లో ఎలా నడుచుకోవాలని తెలుసుకోవాలి. హింసింపబడుతున్న వారిని విడిపించుడి అని బైబిల్ చెప్తుంది. ఎవరినైనా హింసింపబడుతున్నారా, మనం హింసించకూడదని చెప్పాలి. అలా చెప్పకుండా మనం హింసిస్తాంలే అంటే హింసించినోని అగ్నిగుణంలో వేసేస్తాడు దేవుడు, హింసింపమని చెప్పినోని అగ్నిగుణంలో వేసేస్తాడు దేవుడు. అందుకే అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు, హింసకులు, నరహత్యకులు, విగ్రహారాధకులు, వ్యభిచారులు, అబద్ధమును ప్రేమించి ప్రతి వాడును అగ్నిగంధకములలో మండుచున్న అగ్నిగంధకములలో పడిపోవును. వాళ్ళు యుగ యుగములు కాలుదురు, అగ్ని ఆరదు, పొరుగు చావదంటున్నాడు. గమనించినట్లయితే కీడు చేసి అన్యాయం చేసి ఒకటి హింసిస్తున్నారా, జాగ్రత్త. చంపాలని ప్లాన్ చేస్తున్నారా, ఒకరిని నరహత్య చేయాలని చూస్తున్నారా, దేవుడు ఊరుకోడు. అందుకే మోషే చెప్పినాడు, నరహత్య చెయ్యొద్దు, వ్యభిచరించొద్దు, దొంగతనం చెయ్యొద్దు, ఒకరి భార్యని ఆశించొద్దు, ఒకరిని ఆశించి పొలాన్ని ఆశించొద్దు అంటున్నాడు. జాగ్రత్తగా వినాలి. కలిగిన వారితో తృప్తిగా ఉన్న అన్న వస్త్రములతో తృప్తిగా ఉండని అపోస్తలుడైన పౌలు చెప్తున్నారు. మోషే కూడా చెప్తున్నాడు, ఆనాడు ఇశ్రాయేలీయులను 40 సంవత్సరాలు అరణ్యములో నడిపించిన దేవుడు వస్త్రాలు మాయలేదంటే బట్టలు మాయలేదు చేసుకున్నాయి. వారి చెప్పులు అరగలేదు 40 సంవత్సరాలు తిరిగిన అరణ్యములో. అంత గొప్ప దేవుడు మన యెహోవా దేవుడు అన్న యేసు ప్రభు. ఈనాడు నీకు సహాయం చేయలేడా, తప్పక చేస్తాడు. దేవుడు నాకు అన్యాయం చేస్తున్నాడు అనుకోకండి. నీకు కొంచెం ఆపద వస్తుందంటే ఆయన తప్పిస్తాడు. కానీ ప్రభువా నన్ను కాపాడని అడగాలి. నువ్వు ఇతరులకు అన్యాయం చేస్తుంటే, ఇతరులకు నువ్వు పగ కక్ష పెట్టుకుని ఇతరుల మీద నువ్వు తిరుగుతుంటే దేవుడు నీ మీద పగపడతాడు. అందుకే పగ తీర్చుకున్నట నా పని అంటున్నాడు. మీరు శత్రువుల పైన పగ తీర్చుకొనకుడి, పగ తీర్చుకున్నట నా పని. యెహోవా దేవునికి ఘనతలు కలుగునుగాక, ఆయన స్తోత్రాలు. కాబట్టి హింసింపబడుతున్న వారిని విడిపించండి. మనకెందుకు లేనుకుంటే నిన్ను హింసించేటప్పుడు ఊరుకుంటావా, ఎవరి కాలం మీద పడతారు. అందుకని ఒకరిని హింసించకూడదు. హింసిస్తే మిమ్మల్ని దేవుడు వదిలిపెట్టాడు. పగబట్టినాము, కక్ష పెట్టినాము, కుళ్ళు పెట్టుకున్నాము, కుట్ర పెట్టుకున్నాము, మేమేమేం చేస్తాము, మా కులములు ఎంతమంది, మతములు ఎంతమంది అని చాలా మంది ఎన్నో రకాల తిరుగుతున్నారు. జాగ్రత్త.
కీడు సమస్తమైన పాపములకు, దోషములకు, నరకాగ్నికి కారణమని బైబిల్ చెప్తుంది. హింసింపబడుతున్న వాళ్ళు దేవుని రాజ్యం చేరి నరకాగ్నికి అని చెప్తుంది. హింసిస్తున్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఆజ్ఞ ప్రకారం నడుద్దాం. ఎవరైనా హింసింపబడుతున్న వారిని విడిపిస్తాం. దేవుడు మనకు తోడైనను గాక. ఇక 2 మాటలు చూసుకుని మేము చేస్తున్నాం.